నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పాలి. ఆ సమాధానాలు చెప్పే ముందు వాస్తవాలను మనం మాట్లాడుకోవాలి. ఇక జగమెరిగిన సత్యం ఏంటంటే జగన్ క్రైస్తవ విశ్వాసి. కాకపోతే దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం, రాజశ్యామల వంటి యాగాలు చేయించడం ఆయనకు అలవాటే. అది రాజకీయమో లేక హిందువుల ఓట్ల కోసమో తెలియదు, కానీ ఆయన హయాంలో మాత్రం రాష్ట్రంలో క్రైస్తవం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. వేలాదిగా చర్చిలు వెలిశాయి. మత మార్పిడులు యథేచ్ఛగా కొనసాగాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. అవునంటారా కాదంటారా? ఇక టీటీడీలో జరిగిన రాజకీయాలు ఎంత చెప్పుకున్నా తక్కువే అనొచ్చు. అన్య మతస్థులను అందలం ఎక్కించారు. పాలక మండలి చైర్మన్ గిరితో పాటు ఇతర అధికారులను కూడా క్రైస్తవ విశ్వాసులే ఏలినట్లు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైఎస్ హయాంలో సైతం 7 కొండలపై ఎన్నో రాజకీయాలు చోటు చేసుకున్నాయి. 7 కొండల్ని 3 కొండలు చేస్తామని ఇలాంటివి చాలా. ఇక డైరెక్ట్ గా శ్రీవారి నివాసం పైనే వైఎస్ చేసిన వ్యాఖ్యలు హిందువులు ఏనాడు మర్చిపోలేరు. ఇక ఆయన కుమారుడు అయిన జగన్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఎన్నో వివాదాలు తలెత్తాయి. తాజాగా అతి పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా చేప నూనె, ఇతర జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే చేశారు. ఇది యావత్ భక్త కోటికి, హైందవ సమాజానికి తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను తెప్పించాయి. దీంతో సహజంగా జగన్ హయాంలో ఇలాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ తీరు ఎలా ఉండాలి? ఆరోపణలు, అపవాదుల్ని ఎదుర్కోవాలి, కానీ ఎదురుదాడి చేస్తే సమాధానం వస్తుందా? 100 రోజుల పాలనలో హామీల అమలులో విఫలమయ్యారని, ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని తీసుకొచ్చారంటూ చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. ఇటు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన రిపోర్టు జూలైలోనేదని, అప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని, ఆయన హయాంలోనే తిరుమలలో నెయ్యి సప్లై అయిందంటూ చెప్పుకొచ్చారు. ఇక రాజకీయంగా దెబ్బతీయడానికి, హెరిటేజ్కి కాంట్రాక్ట్ ఇవ్వడానికి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో ఎలాంటి తప్పులు దొరలలేదని, నెయ్యి విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని వివరించారు. ఇక జూలైలో రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. అయితే తిరుమల క్షేత్రంలో రకరకాల పాలిటిక్స్ జరుగుతున్నాయో కానీ దేవుడు, ఆయన ప్రసాదం మాత్రం రాజకీయాలకు అతీతం. కానీ ఆ నెయ్యి ఎవరు సప్లై చేశారు? ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఆ నెయ్యి ఎప్పుడొచ్చింది? అప్పట్లో నందిని సంస్థను ఎవరు తప్పించారు? రిపోర్టులన్నీ పక్కాగా ఉన్నప్పుడు బాధ్యులు ఎవరో తేలాలి కదా. మరి వీటికి సమాధానం చెప్పాలి కదా. అలా కాకుండా రాజకీయ ఆరోపణలు చేస్తే సమాధానం ఎలా దొరుకుతుంది? ఇది కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించాల్సిన విషయం అని కూడా తెలియట్లేదా? కానీ ఇక్కడ రాజకీయాలకు తావిస్తే అంతకు మించిన దురదృష్టం ఇంకేం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ రాజకీయాలకు తావివ్వకుండా నిజాలను నిగ్గు తేల్చాలి. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఏ రాజకీయ నాయకులకు లేదు. అండ్ రాజకీయాలకు, సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవాలు వీలైనంత త్వరగా రాకుంటే గత ప్రభుత్వం మీద, ఇప్పటి ప్రభుత్వం మీద కూడా ప్రజలకు కోపం వచ్చే అవకాశం, ప్రజా వ్యతిరేకత చురుగొనే అవకాశం కూడా ఉంటుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క
ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.